అందరికీ నమస్తే అండి. ఈరోజైతే మీకు మేకింగ్ ఏం చూపించట్లేదండి. కొంచెము కాసులల్లో డిఫరెన్స్ చూపిద్దామని చెప్పేసి వీడియో అయితే చేస్తున్నానండి. మనకి అసలు కాసులనేవి ఎలా ఉంటాయి? అసలు వాటిల్లో క్వాలిటీ అనేది ఎలా ఉంటుంది? అనేది ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నానండి. ఎందుకు అంటే ఈ మధ్య నేను సింధు దగ్గర తీసుకున్న దానికిను, బయట తీసుకున్న దానికి సింధు దగ్గర తీసుకుంటే ఏంటి బెనిఫిట్? బయట తీసుకోవటం వల్ల ఏంటి ప్రాబ్లమ్ అనేది నేను చెప్తానండి. అంటే తన దగ్గర తీసుకోమని నేను చెప్పట్లేదు. కాకపోతే మీకు కాసుల గురించి కొంచెం తెలుసుకొని ఎక్కడ తీసుకున్నా కానీ మంచి క్వాలిటీ కాసులు తీసుకోండి అని చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీకు యూజ్ అయితేనే ఇది వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మీకు అవసరం లేదు అంటే స్కిప్ చేయండి, పర్వాలేదు. లేదు అంత టైం లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టుకొనైనా మీరు చూడండి. ఇంకొక విషయం ఏంటంటే అండి, నేను కాసుల గురించి ఎందుకు చెప్పడం జరుగుతుందంటే, రీసెంట్గా నేను ఎప్పుడు సింధు దగ్గరే తీసుకుంటానండి కాసులు అనేవి. కానీ మొన్న మాత్రం ఏం జరిగిందంటే, సరే మెటీరియల్ కొంత బయట నుంచి కూడా తీసుకుందాము, ఎప్పుడు సింధు దగ్గరే తీసుకుంటున్నాను. ఇక్కడ మా దగ్గర ఒక షాప్ ఉంది, అలానే వచ్చేసి విజయవాడలో నాకు హోల్సేల్స్ షాప్ అనేది మేము వెళ్ళే దారిలో ఉందని చెప్పేసి, సరే అసలు అక్కడ ఎలా ఉంటాయి ఏంటి చూద్దామని చెప్పేసి వెళ్ళి చూడటం అనేది జరిగింది. అది హోల్సేల్ షాప్ అండి. అందులో ఏంటంటే ప్రతిదీ బల్క్లోనే ఉంటుంది, కావాలి అంటే వాళ్ళు లూజ్ కూడా ఇస్తా అన్నారు. సరే అని చెప్పేసి నేను ఒకసారి షాప్ గురించి నేను పూర్తిగా డీటెయిల్స్ మీకు ఏమైనా కావాలి అంటే వీడియో అయితే తీసామండి, పెడతాను చూడండి ఒకసారి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తేనే ఏదైనా అర్థమవుతుందండి. అలా ఆ షాప్లో నేను తీసుకున్నాను అనమాట. ఇలా మనకి వచ్చేసి బిగ్ సైజ్ కాసులు అండి. ఇవి వచ్చేసి మనకి చిన్న కాసులు అనమాట. అస్సలు క్వాలిటీ లేవండి, చూడండి ఎలా ఉన్నాయో. నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే, నేను వెళ్ళలేదండి. నిజానికి నేను వెళ్ళలేదు, మా హస్బెండ్ అని మా పెద్ద బాబు వెళ్ళారు. నాకు వేరే పని ఉండి నేను వెళ్ళలేదన్నమాట. సరే వాళ్ళు వీడియో కాల్లో చూపిస్తే నాకు అంత క్వాలిటీ అర్థం కాలేదన్నమాట. అలా ఇంకా వాళ్ళు వచ్చే దారిలో హోల్సేల్ షాప్ ఉందని చెప్పేసి వెళ్తే అది అక్కడ జరిగింది. నేనేదో ఒక 10 గ్రామ్స్ తెచ్చుకుంటే సరిపోయేది, కానీ 20 గ్రామ్స్ తీసుకున్నానండి. ఇది చూడండి, 20 గ్రామ్స్ తెచ్చారు. ఇవి బిగ్ సైజ్ వచ్చేసి 20 గ్రామ్స్, ఇవి స్మాల్ సైజ్ వచ్చేసి 20 గ్రామ్స్ తెచ్చారనమాట. ఇంకా అలా నాకు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత సింధు ఈ కాసులు పక్కన పెట్టి చూస్తే అసలు చూడండి, సింధుకి కాల్ చేశానమాట. నేను సింధు దగ్గర వచ్చేసి కేజీ కాసులు అయితే తీసుకున్నానండి. కేజీ కాసులు మొత్తం నేనే తీసుకున్నాను. ఇంకా అన్నీ అయిపోయాయి అనమాట. మొన్న నేను అసలు మొత్తం పూర్తిగా అయిపోయాయి అనుకున్నాను, కానీ ఇవి మాత్రం దొరికాయి అనమాట. వెతికితే ఇవి దొరికాయి, ఇంకా ఇవి మాత్రమే ఉన్నాయి. ఇవి వచ్చేసి సింధుకి కాల్ చేశానమాట. సింధు బయటవి అసలు క్వాలిటీ లేవు, నీ దగ్గర క్వాలిటీ ఉన్నాయి, ఏంటి సింధు అంత తేడా ఉన్నాయంటే తను చెప్పింది ఏంటంటే ఇవి 1 గ్రామ్ గోల్డ్ అండి. తను చెప్పింది ఏంటంటే నాకు ఇంతకు ముందు కూడా చెప్పింది, కాకపోతే ఇంత తేడా ఉంటుంది అనుకోలేదు. 1 గ్రామ్ గోల్డ్ మేడం, ఇవి చాలా మంచి క్వాలిటీ, ఇప్పుడు ఇవి రావట్లే మేడం, ఇప్పుడు కాస్ట్ కూడా గోల్డ్ కాస్ట్ పెరిగేసరికి ఇవి కూడా కాస్ట్ పెంచేశారు అనేసి అనింది. అయితే నేను అన్నా, నువ్వేం చేస్తావో నాకు తెలిసింది, ఇవైతే నాకు కేజీ కావాలి అని నేను మొన్ననే కాల్ చేసి చెప్పానండి. తను నాకు పంపించినప్పుడు నేను చూపిస్తాను, నేను తీసుకున్న కేజీ కాసులకి ఎన్ని వచ్చాయి నాకు అనేది చూపిస్తాను మీకు. చూడండి, ఇవి వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ కాసులు అనమాట. ఇవి కూడా అవేనండి. సింధు దగ్గర ఇంకో రకం కూడా ఉన్నాయి, అవి కూడా ఇలాంటివే, కానీ మరీ అసలు ఇంత నల్లగా లేవండి, ఇలా ఉన్నాయన్నమాట. ఇవేమో కొంచెం తక్కువ క్వాలిటీ అంట, ఇవి వచ్చేసేమో ఫస్ట్ క్వాలిటీ కాసులు అంట. ఇవి 1 గ్రామ్ గోల్డ్ కాసులు. ఇవి ఇవి వచ్చేసి మనకి మైక్రో ప్లేటెడ్ వచ్చే కాసులు అనమాట. అలా కొంచెం వేరియేషన్ ఉంటుందండి. మన కాసు కూడా డిఫరెన్స్ ఉంటుంది, చూపిస్తాను. ఇవి సింధు దగ్గర నేను తీసుకున్న కాసులు అనమాట. చూడండి ఇలా ఉంటాయి. అసలు చూడండి క్వాలిటీ కానివ్వండి, అమ్మవారి రూప్ కానివ్వండి, చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. ఇవి వచ్చేసి మనకి 1 గ్రామ్ గోల్డ్ కాసులండి. ఇవి వచ్చేసరికేనేమో మనకి మైక్రో ప్లేటెడ్ అనమాట. మైక్రో ప్లేటెడ్ 1 గ్రామ్ గోల్డ్ మీకు పక్కన పెట్టి చూపిస్తాను, మీకు అర్థమవుతుంది. ఇవి కూడా సింధు దగ్గర తీసుకున్నవే అనమాట. నేను ఇవి సింధు దగ్గర తీసుకున్నవేనండి. ఇవేమో మైక్రో ప్లేటెడ్, ఇవేమో మనకి 1 గ్రామ్ గోల్డ్. ఇవి 1 గ్రామ్ గోల్డ్, ఇవి మైక్రో ప్లేటెడ్. చూడండి క్వాలిటీ. ఇదేమో రౌండ్గా రింగ్ లాగా వచ్చింది, ఇది వచ్చేసి ఇలా ఉన్నాయన్నమాట లింక్స్ వచ్చేసి. ఇవి 1 గ్రామ్ గోల్డ్, ఇది మైక్రో ప్లేటెడ్. అసలు వీళ్ళే చూడండి ఎంత తేడా ఉన్నాయి. ఇవైతే అసలు ఎంత నల్లగా ఉన్నాయో. మనకి బిగ్ సైజ్ కాసులు కానివ్వండి, మా స్మాల్ సైజ్ కానివ్వండి, అసలు చూడండి ఎలా ఉన్నాయో, ఎలా పోయినట్లు ఉన్నాయన్నమాట. వీటిని అసలు ఏమనాలో నాకు అర్థం కావట్లేదండి. అంత క్వాలిటీ తక్కువగా ఉన్నాయన్నమాట. ఇంకా ఇవైతే నష్టమేనండి నాకు. అందుకోసం అని చెప్పేసి కాసుల్లో మీరు కొంచెం డిఫరెన్స్ చూసి తీసుకుంటారని చెప్పేసి ఈ వీడియో అయితే చేయటం జరుగుతుందండి. మీరు ఎక్కడైనా తీసుకోండి, సింధు దగ్గర తీసుకున్నా పర్వాలేదు. ఇంకా లేదు అంటే ఎక్కడైనా మీరు బయట మీకు తెలిసిన షాపులలో క్వాలిటీ అనేది చెక్ చేసి మీరు తీసుకోండి. ఎప్పుడైనా మనకి మెయిన్ క్వాలిటీ చెక్ చేసి తీసుకోవటము బెటర్ అండి. ఈ క్వాలిటీ కాసులు అయితే చాలా బాగున్నాయి, ఇవి తీసుకోండి. మనకి ఇవి వచ్చేసి 1 గ్రామ్ గోల్డ్ వస్తుందండి, చాలా క్వాలిటీగా ఉంటాయి,
చాలా బాగుంటాయి. అసలు మీకు ఈ కాసులు అనేవి నేను బ్యాంగిల్స్ ఇప్పుడు నేను చేసే కాసులు బ్యాంగిల్స్ అన్నీ కూడా వీటితోటే తయారు చేస్తున్నాను అనమాట. అదండి వీడియోలో అయితే నేను కాసుల గురించి మీకు పూర్తిగా డీటెయిల్గా తెలియాలని చెప్పేసి చెప్పడం అయితే జరుగుతుందండి. ఏ కాసులు పడితే ఆ కాసులు తీసుకొని చేసుకోకండి. అంత కష్టపడి తయారు చేసుకున్నది కాసుల క్వాలిటీ అనేది లేకపోతే మీకు ఇబ్బంది అవుతుందండి. ఇవి నేను ఫేస్ చేశాను కాబట్టి నేను చెప్తున్నానండి. ఇంకా అసలు ఇవి ఓపెన్ కూడా చెయ్యను కూడా ఇక చూడండి వీటికి ఎంత తేడా ఉంది. ఇదండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు కూడా కాసుల గురించి తెలుసుకొని ఇక నుంచి కాసులు కొనుక్కోండి. ఓకేనా అండి.